సూర్యుడు ద సన్ సౌరమండల కేంద్రం సౌరమండలానికి శక్తినిచ్చే స్టాప్. వయస్సు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు. అంతరిక్షంలో గాలులు, ధూళి, గ్యాస్ మేఘాలు కలిసి గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక ధ్రువమైన బాల్గా ఏర్పడ్డాయి. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుకొని గగనతలంలో తారగా వెలుగొందాయి. ఇదే మన సూర్యుడు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియలో హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారుతాయి. దీనివల్ల ఎనర్జీ విడుదల అవుతుంది. పైభాగం లోని ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. కంపోజిషన్ 74% హైడ్రోజన్, 24% హీలియంలు ఉన్నాయి. సౌరగాలులు భూమికి చేరి ఉత్తరావృతాల కాంతులను ఏర్పరుస్తాయి. సూర్యుని కాంతి లేకపోతే భూమి పూర్తిగా చీకటిగా, చలిగా మారిపోతుంది. భవిష్యత్తులో సుమారు 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు ఎర్రని భారీ తారగా మారిపోతాడు. ఆ తర్వాత తన బాహ్య పొరలను విసిరివేసి చివరకు తెల్లని బొచ్చుగా మారిపోతాడు. చంద్రుడు మూన్ భూమికి చెందిన ఒక ఉపగ్రహం. ఇది రాత్రివేళ అందమైన వెలుతురు ఇస్తుంది. చంద్రుడు భూమికి అత్యంత సమీపమైన సహజ ఉపగ్రహం. ఇది భూమిని చుట్టూ 27.3 రోజుల్లో ఒకసారి తిరుగుతుంది. ఇది మన రాత్రి ఆకాశంలో ప్రకాశిస్తూ సముద్ర జలప్రవాహాలను ప్రభావితం చేస్తుంది. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి ఒక అతిపెద్ద గ్రహశకలం లేదా థియా అనే ఓ గ్రహం బలంగా కొట్టింది. ఆ ప్రభావం వల్ల భూమి నుండి కొంత శిలల శకలాలు విడిపోయి క్రమంగా కలుసుకుని ఒక ఉపగ్రహంగా మారాయి. ఈ ఉపగ్రహమే మన చంద్రుడు. ఇది భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరం ఉంది. భూమి కంటే 4 రెట్లు చిన్నది. రాత్రి -1.73 డిగ్రీ సెల్సియస్, పగలు 1.27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడి వాతావరణం గాలి లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలో తీవ్ర మార్పులు కనిపిస్తాయి. సముద్ర జల ప్రవాహాలను నియంత్రిస్తుంది. చంద్రునిపై మానవ అడుగులు 1969లో అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై తొలిసారి అడుగుపెట్టాడు. ఇది ఒక మనిషి చిన్న అడుగు, కాని మానవజాతికి ఒక విశాలమైన ముందడుగు అని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడు నాసా, ఇస్రో మరియు స్పేస్ఎక్స్ లాంటి సంస్థలు చంద్రునిపై మానవ నివాసాలు నిర్మించే యోచనలో ఉన్నాయి. 2025 నాటికి నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా మళ్లీ మానవులను చంద్రునిపై పంపనుంది. నక్షత్రాల జననం. నక్షత్రాలు శూన్యంలో గ్యాస్ మరియు నెబ్యులా అనే వాయు ధూళి మేఘాల నుండి పుట్టుకొస్తాయి. ఇవి కొన్ని మిలియన్ల సంవత్సరాలు ప్రకాశిస్తాయి. కాని వాటి జీవిత కాలం ముగిసిన తర్వాత విస్ఫోటనం గా మారతాయి. గెలాక్సీలలో విస్తృతంగా ఉన్న హైడ్రోజన్ ఓ హీలియం వాయువులు సమీకరించి అధిక గురుత్వాకర్షణ కారణంగా అణిచివేయబడతాయి. అణు సంయోగం ప్రారంభమైనప్పుడు కొత్త తార వెలిగిపోతుంది. ఇదే నక్షత్ర జననం. నక్షత్రాల జీవితం. చిన్న నక్షత్రాలు బిలియన్ల సంవత్సరాల పాటు జీవిస్తాయి. పెద్ద నక్షత్రాలు వేగంగా కాలిపోతాయి. తార తేజస్సు దాని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. నక్షత్రాల మరణం డెత్ ఆఫ్ స్టార్స్. 1 చిన్న నక్షత్రాలు చివరికి తెల్లని బొచ్చుగా మారతాయి. 2 మధ్య తరహా నక్షత్రాలు సూర్యుడు లాంటి తారలు ఎర్రటి భూగర్భ తార గా మారి ఆపై తెల్లని బొచ్చుగా మారతాయి. 3 భారీ నక్షత్రాలు చివరికి సూపర్నోవా పేలుడు సంభవించి నల్ల రంధ్రం లేదా న్యూట్రాన్ తారగా మారతాయి. నల్ల రంధ్రాలు బ్లాక్ హోల్స్ అంతులేని చీకటి. నల్ల రంధ్రాలు విశ్వంలోని అతి భయంకరమైన శక్తివంతమైన వస్తువులు. ఇవి ఏదైనా వస్తువును సహా కాంతిని తమ ఆకర్షణ శక్తితో లాక్కుంటాయి. మన ఆకాశగంగ గెలాక్సీ మధ్యలో కూడా ఒక భారీ నల్లరంధ్రం ఉంది. మన సౌర కుటుంబం ఆకాశగంగ గెలాక్సీలో ఉంది. కాని ఈ గెలాక్సీ కూడా భయంకరమైన వేగంతో ప్రతి గంటకు 9 లక్షల కిలోమీటర్లు కదులుతోంది. కాని మనం గ్రహించడం లేదు. ఎందుకంటే అంత పెద్ద స్కేల్లో మార్పులను మనం గుర్తించలేం. ఇప్పటివరకు ఎవరూ బ్లాక్ హోల్ లోపల ఏముంది అనేది గుర్తించలేదు. ఇది సమయాన్ని తగ్గించగలదు అని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. విశ్వం కొత్త కొత్త గాలక్సీలను సృష్టించుకుంటూ విస్తరిస్తూనే ఉంది. అంటే బిలియన్ల సంవత్సరాల తర్వాత నేటి నక్షత్రాలు మరింత దూరంగా కనబడతాయి. నెహ్రూ ప్లానెటోరియం, హైదరాబాద్. ఖగోళ శాస్త్రం నేర్చుకోవడానికి హైదరాబాద్లోని నెహ్రూ ప్లానెటోరియం ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడ మీరు నక్షత్రాలు, గ్రహాలు, గ్రహణాలు, బ్లాక్ హోల్స్ గురించి అత్యాధునిక తారాగణ వీక్షణ పరికరాలతో తెలుసుకోవచ్చు. Subscribe to my channel.